మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారత్ టెక్కీలకు ట్రంప్ షాక్. 2027 వరకు నో H1B వీసా. మరి డాలర్ డ్రీమ్ సంగతి ఏంటి? బార్డర్లో అరెస్టులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అలర్ట్ చేస్తున్నాడు ట్రంప్ గవర్నమెంట్. మరి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఓపెన్ గా పెట్టండి అని చెప్తున్నాడు, సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్తున్నాడు. అసలు ఏంటి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? వీసా ఉన్న వాళ్ళు కూడా అమెరికా రావద్దు అంటున్నాడు. డిపెండెంట్ వీసా పైన ఉన్న వాళ్ళని కూడా తిరిగి పంపే యోచనలో ట్రంప్ ఉన్నాడు. మరి ఇప్పుడు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మన విద్యార్థుల సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నాడు, ఎన్నో బ్యాన్స్ చేస్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్కారం సార్, గ్రీన్ కార్డ్ అని అంటూ ఉంటారు. అంటే అక్కడ అమెరికాలో వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేస్తే ఇంకే డోకా లేదు, మేము ఇక్కడ పర్మనెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఏంటి ప్రాసెస్ ఏంటి సార్? అంటే ఓవరాల్గా అంటే యూఎస్ ఇమిగ్రేషన్ లాస్లో ఎలా ఉండబోతుంది అంటే, చాలా మంది ట్రావెల్ చేస్తారు, F1 మీద వెళ్తారు, H1 మీద వెళ్తారు. అంటే మన ఇండియన్స్, మన ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు వెళ్ళి F1 స్టూడెంట్ రూపకంగా వస్తారు. తర్వాత H1 అనేది వర్క్ అంటే స్కిల్డ్ లేబర్గా వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే టు స్టే ఇన్ ద కంట్రీ పర్మనెంట్లీ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, విచ్ ఇస్ గ్రీన్ కార్డ్ ట్రాక్. అందులో 3 స్టెప్లు ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పర్మ్ అంటారు. అంటే ఏదైతే ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీ రిసోర్స్ను ఈయన నీడ్ను ఎంగేజ్ చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ ఇస్తారో వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు ఈయన టెంపరీ అంటే H1B ప్రోగ్రామ్ ఇస్ టెంపరీ ప్రోగ్రామ్. సో పర్మనెంట్ ప్రోగ్రాంలో నాకు అవసరం అంటే ఈయన బియాండ్ 6 years కూడా ఈ రిసోర్స్ నాకు అవసరం, ఆయన 10 years కావాలి, 20 years అని కంపెనీ అనుకుంటే ఏం చేస్తుందంటే, డ్యూరింగ్ ది 6 years టర్మ్లోనే ఈ పర్మ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది, అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. సో దట్ ఆ గ్రీన్ కార్డ్ ద్వారా వాళ్ళు పర్మనెంట్గా ఉండేటానికి, అంటే ఈ రిసోర్స్ నా దగ్గర పర్మనెంట్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వ్యాలిడేషన్ చేసుకొని అమెరికాలో ఎంప్లాయ్మెంట్ అమెరికన్ సిటిజన్స్ ఈ పర్టికులర్ టెక్నాలజీలో లేరు అని ప్రూవ్ అయితే ఏం చేస్తారు, ఆ పర్మ్ అప్రూవ్ చేస్తారు. ఆ పర్మ్ తర్వాత మళ్ళీ 140 అనేది ఒక స్టెప్ ఉంటుంది. 140 కూడా మళ్ళీ USCIS ఏం చేస్తుంది, అది కూడా ప్రాసెస్ చేస్తుంది. 140 తర్వాత మళ్ళీ 485 ఉంటుంది, విచ్ ఇస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. ఈ 3 పర్మ్ 140 485 3 అప్రూవ్ అయితే అప్పుడు గ్రీన్ కార్డ్ అంటారు. సో అది గ్రీన్ కార్డు 2 types, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. గ్రీన్ కార్డ్ ఈజ్ అ పర్మనెంట్ రెసిడెన్సీ. ప్రపంచంలో ఇంకా వేరియస్ రీజన్స్ EB1 రూపకంగా వస్తుంటాయి, వేరియస్ EB5 రూపకంగా వస్తుంది, ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. అంటే టైప్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఇచ్చి అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉందనుకోరి, అమెరికా ఎప్పుడు ఏం చేస్తుంది అంటే 2 రకాలుగా చూస్తుంది. ఒకటి, యూ హ్యావ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అని ఉండాలి, మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ లేకపోతే మీ దగ్గర మనీ అని ఉండాలి, అంటే న్యూ మనీ విచ్ యూ కెన్ బ్రింగ్ ఆన్ టు అవర్ కంట్రీ, ఇన్సైడ్ ద కంట్రీకి తీసుకొచ్చి యూ క్రియేట్ 10 ఎంప్లాయ్మెంట్, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా మీకు గ్రీన్ కార్డు మేము ఇస్తామని ఒక ప్రోగ్రామ్ ఉంది. దాన్ని EB5 అంటారు. దాన్ని ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటారు. అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డు, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు, ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డు. సో ఈ 3 కూడా మనం ఇండియన్స్ ఎలిజిబిలిటీ. ఈ ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్లో మేజర్గా యూటిలైజేషన్ చైనా యూజ్ చేస్తుంది ఇప్పుడు. అది ఎవ్రీ ఇయర్ 10,000 గ్రీన్ కార్డ్స్ ఇస్తారు గవర్నమెంట్. సో అందులో భాగంగా గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడైతే ఎవరైతే మనం టిపికల్గా తెలుగు పాపులేషన్ అంతా వెళ్ళి చేసేది ఏంటంటే H1B ప్రోగ్రామ్ అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీద వెళ్తారు. లేదు మన వాళ్ళు ముందుగా వెళ్ళి సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఫ్యామిలీకి కూడా సిబ్లింగ్స్కి ఇవ్వచ్చు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ గ్రీన్ కార్డ్ చేయొచ్చు. ఇప్పుడు US సిటిజన్, మీ బ్రదర్ సిస్టర్ అమెరికాకు తీసుకురావాలనుకుంటే మీరు సిబ్లింగ్ దాని మీద గ్రీన్ కార్డ్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అప్లికేషన్ పెడతాం, అది కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో అది కూడా ఇస్తారు. తర్వాత అమెరికన్ సిటిజన్ ఎవరినైతే ఫారినర్ అంటే ఇండియనే కాకుండా వరల్డ్లో ఎవరైనా లవ్ అండ్ అఫెక్షన్తోనో లేకపోతే పెళ్లి చేసుకుంటే వాళ్ళని స్పౌస్వల్ గ్రీన్ కార్డ్ తీసుకురావచ్చు. అది అనదర్ వే ఆఫ్ గెటింగ్ గ్రీన్ కార్డ్స్ ఇన్ టు ద కంట్రీ, అంటే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టుకోవడం. సో మీకు అన్ని రకరకాల గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. సో ఈ గ్రీన్ కార్డ్స్ ప్రొసీజర్లో మన వాళ్ళు మేజర్గా యూజ్ చేసేది అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్. సో అది కూడా ప్రతి సంవత్సరం 1,40,000 పైన గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. అది గ్లోబల్ గ్రీన్ కార్డ్స్, నాట్ ఇండియాకి. ఇండియా పర్ కంట్రీ క్యాప్ ఎంత ఉంటుందని 7% ఉంటుంది. సో అందులో 7% పీపుల్కే ఈ గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. అందులో లెక్కలు ఎందువల్ల మనం చాలా మంది ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఉంది, డిలే అవుతుంది. సో ఆ తొందరగా వస్తే ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా బాగుంటుంది. మీరు ఇప్పుడు ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ అన్నారు, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అన్నారు కదా, విచ్ ఇస్ ద బెస్ట్? అంటే బెనిఫిట్స్ లాగా ఉండదు, పర్పస్ లాగా ఉంటుంది. ఇప్పుడు US సిటిజన్ కెన్ ఫైల్ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్, US సిటిజన్ కెన్ ఫైల్ సిబ్లింగ్స్ చేయొచ్చు, స్పౌస్ వాళ్ళు చేయొచ్చు, అట్లా చేయొచ్చు, పేరెంట్స్కి చేయొచ్చు. బట్ బిజినెస్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్, అంటే కార్పొరేషన్ ఆ ఎంప్లాయీకే చేయగలుగుతుంది, ఫ్యామిలీకి చేయడానికి లేదు.
ఎనీ ఇప్పుడు ఐటీ కార్పొరేషన్ అనుకోండి ఎగ్జాంపుల్ టేకింగ్, వాళ్ళ దగ్గర ఒక 40 H1ల మీద ఉన్నారు అనుకోండి, ఆ H1లకి గ్రీన్ కార్డ్ ఇవ్వడం అనేది ఒక ప్రొసీజర్. దీనికి ఫ్యామిలీకి దీనికి లింక్ 2 డిఫరెంట్ ట్రాక్స్ అన్నట్టు. రైల్వే ట్రాక్లో ఎప్పుడు కలవవు, ఎప్పుడు ట్రాక్లు స్ట్రైట్గా ఉంటాయి. ఎంప్లాయ్మెంట్, ఫ్యామిలీ. ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో? గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ప్రస్తుతం లేదు. ఈ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేసే వారికి, రెసిడెన్సీ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేస్తే ఇబ్బంది లేదు, సాటిస్ఫై చేయకపోతే మాత్రం వాళ్ళకు కూడా ఇబ్బంది. ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, మీకు వచ్చిన తర్వాత మీరు ఆ కంట్రీలో కంటిన్యూస్గా ఉన్నారనుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కంట్రీ దాటి బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు మనం ఎక్స్టెండెడ్ స్టే టైం, మనం 6 months బయట ఉండొచ్చు. మళ్ళీ రైట్ ఉంటుంది, యూ విల్ హ్యావ్ ఎ రైట్స్, యూ విల్ హ్యావ్ ఎ ప్రివిలేజెస్, యూ హ్యావ్ ఎ వయలేషన్స్, మళ్ళీ యూ నీడ్ టు బి డిపోర్టెడ్. సో అందులో కూడా చూస్తారు కంటిన్యూషన్గా యూ మేక్ వయలేషన్స్, నువ్వు ఎవ్రీ టైం మిస్యూజ్ చేస్తాం అనుకోండి గ్రీన్ కార్డ్ని కూడా, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దొరికిపోయినప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, మీకు ఇచ్చిన గ్రీన్ కార్డ్ పర్పస్ని మీరు డిఫీట్ చేస్తున్నారు, సో అని చెప్తే యూ నీడ్ టు బి డిపోర్టెడ్ అని చెప్పి మంచిగా చెప్తారు. ఇదంతా ఓపెన్, మనం ఈ లా అనుకున్నాము, ఇది రూల్ అనుకున్నాము, ఈ బుక్లో మీరు అవన్నీ టిక్ మార్క్ మీరు పెట్టట్లేదు, సో యూ బెటర్, ఈ ప్రోగ్రామ్ మీరు ఫిట్ గారు, సో యూ నీడ్ టు బి డిపోర్టెడ్ అని చెప్తారు. గ్రీన్ కార్డ్ వచ్చాక కూడా సార్ ఒకసారి ఇచ్చాక దాన్ని మళ్ళీ రిజెక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుందా? నేను గ్రీన్ కార్డ్ గురించి కాదమ్మా, ఇప్పుడు సిటిజన్షిప్ని కూడా రిజెక్ట్ చేస్తానంటున్నారు. సో ఎప్పుడైనా కూడా వాళ్ళకు ఒక రైట్ ఉంటుంది, దీస్ ఆర్ ద డాక్యుమెంట్, దీస్ ఆర్ ప్రివిలేజెస్. అది H1 ప్రోగ్రామ్ అనే కానివ్వండి, అది గ్రీన్ కార్డ్ కానివ్వండి, అది సిటిజన్షిప్, న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అని చెప్పి పుడితే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఆ కంట్రీలో బై బర్త్ సిటిజన్షిప్కి ఇవన్నీ ఇష్యూస్. ఇక్కడైనా వాళ్ళు ఎప్పుడైనా ఐడెంటిఫై చేస్తే దట్ వి వయలేటెడ్ అని వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ అనుకుంటే, వాళ్ళకి ఎవ్రీ రైట్ టు సెండ్ ద హోమ్ కంట్రీ. ఆ కంట్రీలో మీరు చూసారు ఈ మధ్య చాలా సంఘటనలు జరిగాయి. కొలంబియా ఇష్యూస్ జరిగినప్పుడు కానివ్వండి, తర్వాత వెనిజులా యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కానీ యూ అబ్జర్వ్డ్ ఇట్ నౌ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.